తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కానీ ఎందుకు ఈ మధ్య బాగా గ్యాప్ వచ్చింది ముగ్గురు మధ్య? బిఫోర్ అంతా కలవట్లేదు, ఎవరు కొంచెం చెప్పారు? తగ్గించుకున్నారు ఏం కలవటం. లేదు. ఇప్పుడు ఈ శంబాలతో కలిశారు కానీ ఛీ, ఛీ. మధ్య మధ్యలో ఏం లేవు. 5 minutes 10 minutes మాత్రమే కలుసుకుంటున్నారు. అన్నయ్య ఎక్కడో ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు, ఏ ఊర్లో ఉన్నాడో తెలియదు నాకు. అంతే కదా. ఇప్పుడు నేనున్నాను, నాకు ఫోన్ చేసి రేపేంటి పరిస్థితి అంటే నేను ఎక్కడో మా మడికేరిలో ఉన్నాను అంటాను. ఎప్పుడంటే ఇంకో 15 days ఇక్కడే ఉంటాను అంటాను. మన స్కెడ్యూల్స్ మనకే తెలియట్లే, దానివల్ల ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన మేమే కాదు, మాది బయటికి కూడా రావడం ఇదే గ్యాప్ ఇచ్చి చూసుకోండి. అదే మీ ముగ్గురు షష్ఠి పూర్తి జరిగింది. అవును, షష్ఠి పూర్తిలో మేము అందరూ కలిసే ఉన్నాము. దాంతో మధ్యలో చిన్న చిన్న ఇంట్లో ఈవెంట్లు జరిగాయి. ఇంట్లో ఈవెంట్ కలిసినాం, పెద్దగా బయటకు రాలేదు, ఎందుకంటే సోషల్ మీడియాలో లేవు కాబట్టి మేము ఎవరు. ఇది మళ్ళీ బయటకు వస్తుంది కాబట్టి మీకు ఆ గ్యాప్ కనిపించింది. ముగ్గురు స్టేజ్ మీద ఒకేసారి ఇప్పుడు ఫస్ట్ టైం కనిపించడం, ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇదే కదా. పబ్లిక్ సినిమా ఈవెంట్లు ఇదే. ఇంట్లో అంటే అలా ఏం కాదు, చాలా ఏజ్ తర్వాత కనపడ్డ ఫీలింగ్ అదే అంటాను. కానీ మాకేం లేదు, మాకు రెగ్యులర్ గా చూసే వాళ్ళకి అలా కొత్తగా ఉంది అంతే. మీ సిస్టర్స్ రాలేదు ఈసారి? రాలే, వాళ్ళకి అంటే వాళ్ళకి దూరం చెన్నైలు కొంచెం ఉంటాయిగా, వాళ్ళకి ఏజ్లు అన్ని ఒకటి కాదు కదా, ఎవరికి నాట్ వన్. ఫ్యామిలీస్, ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. బెంగళూరు కన్నా హైదరాబాద్ క్లైమేట్, హైదరాబాద్ ఫుడ్. ఇప్పుడు మనకి హైదరాబాద్ మనకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ వచ్చి వెళ్ళే ప్లేస్. పుట్టింది చెన్నై అయినా మాక్సిమం హైదరాబాద్ 90s లో 97, 96, 97 నుంచి నేను ఇక్కడే ఉన్నాను. కానీ లుక్ బాగుంది సార్. నేను ప్రీవియస్ గా KGF అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు, అంటే ఇంటర్వ్యూ అంటే నేను తర్వాత కూడా కొన్ని సినిమాల్లో చూసాను, అన్నింటిలో ఇక్కడ దాకా ఉంటుంది. నా ఒరిజినల్ అది. గడ్డం, జుట్టు ఇంతవరకు, జుట్టు ఇక్కడ నుంచి గడ్డం ఇక్కడ వరకు. నేను చేసిన సినిమా రవి గారు మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒకే లుక్ లో ఉన్నారు. ఆయన కొంచెం లావు ఉంటారు, పుష్టిగా ఉండేది, మీరు మటుకు యాజ్ ఇట్ ఈస్. అంటే అలా కాదు, కానీ బేసికల్లీ ఏమైపోయిందంటే నాకు ఆ గడ్డం, ఆ మీసం ఊరికే వదిలేస్తే దానివల్ల KGF అనే సినిమాల లుక్ కుదిరి అది ముద్రపడి ఏమైపోయింది, కంటిన్యూస్ గా తీసేద్దాం అనుకున్నప్పుడు ఏదో కమిట్మెంట్ ఉండేది. వేరే సినిమా, ఏదో సినిమా రన్నింగ్ లో ఉంటుంది కదా, అదే గెటప్. ఇంకా అక్కడి నుంచి దగ్గర 25 సినిమాలు చేసి ఉంటా. కింగ్డమ్ 25 సినిమాలు చేసి ఉంటా. కూలీ, కింగ్డమ్, సితారా, హరిహర వీరమల్లు, దాని ముందు చేసిన అఖండాలు, బింబిసారులు, ఇంకా అలా తీసుకుంటూ వెళ్తుంటే మీరు కన్నడ తమిళ ఒక 15 చంద్రముఖీలు, ఇంకా తమిళ ఒక ఉంటాయి మంచి, కన్నడ ఒక 15 పంచులు ఉంటాయి, 10-15 మంచి. ఇవన్నీ ఏమైపోయాయంటే నాకు ఒకేసారి చేసిన కావు, గ్యాప్ ఇచ్చి అంటే ఇప్పుడు 3 సినిమాలు చేస్తాను, ఒకటి రన్నింగ్ లో ఉంటుంది, మళ్ళీ ఇంకో 2 కొత్తగా చేస్తాను, 2 రన్నింగ్ లో ఉంటాయి, ఇంకో మళ్ళీ 3 చేస్తాను, మళ్ళీ రన్నింగ్ లో ఉంటాయి. ఇలాగ ఎక్కువ మాకు ఏమైపోయిందంటే కమిట్మెంట్స్ ఎక్కువ అయిపోయి, ఎప్పుడైతే అమ్మాయి అందరిది అయిపోయింది, బ్రేక్ వచ్చింది, లక్కీగా అన్ని సినిమాలకు ఫినిష్ చేసేసాము. బ్రేక్ అనే టైంలో శివరాజ్ కుమార్ గారు ఉన్నారు కదా కన్నడ, వాళ్ళ సిస్టర్స్ సన్ మేనల్లుడితో అతను ఆల్రెడీ ఒక సినిమా చేసి మంచి హిట్. అక్కడ ఇది 2వ సినిమా, పబ్బారని సినిమా మొదలెట్టారు వాళ్ళ ఓన్ ప్రొడక్షన్, గీతా పిక్చర్స్ లో. దాంట్లో ఒక SP క్యారెక్టర్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, సాలిడ్గా ఉంటారు మీరు. అంటే వాళ్ళకి ఏంటంటే అందరూ వాళ్ళకు 4 ఉంటారు కదా కాస్టింగ్ లిస్ట్ లో, వాళ్ళు 3-4 అనుకున్నారు. ఫైనల్గా డైరెక్టర్ 4 పేర్లు చెప్తే శివన్న డైరెక్ట్గా డిస్కషన్ అన్నారంటే అందరూ చేస్తే నార్మల్ అవుతుంది, అయ్యప్ప చేస్తే కొత్తగా ఉంటుంది అని శివన్న కూడా చెప్పి. అంటే నేను ఎప్పుడు విలన్స్ ఈ మధ్యన ఎక్కువ అలా కనిపించాను కదా కంటిన్యూస్ గా. ఒక యూనిఫామ్ లో ఎలాగో అన్నయ్యలు 2 యూనిఫామ్లు వేసి బాగా మెప్పించిన వాళ్ళే ఆడియన్స్ ని. నేను వేశాను కానీ హ్యూజ్ గ్యాప్. ఇప్పుడు 15 years బ్యాక్ నేను యూనిఫామ్ వేసి చేశాను, దాని తర్వాత చేయలే. దాంతో నాకు ఫోన్ వస్తే నేను ఇమీడియట్గా విని అంతా బాగానే ఉంది, ఇప్పుడు టక్కన ఉన్నట్టు తీసేయమంటే ఎలా బాబు. అప్పటికి ఇంకా నాకు సినిమాలు కూడా రిలీజ్ అవ్వాలా, ఏది ఒక 4 సినిమాలు 3 సినిమాలు ఫినిష్ అయిపోయి డబ్బింగ్లు చెప్తున్నాం కానీ ఇంకా రిలీజ్ అవ్వాలా అని కథ వింటానని చెప్పి వచ్చి పాపం డైరెక్టర్ కథ చెప్పారు. నచ్చింది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, చాలా మెయిన్ పిల్లర్ ఆఫ్ ది స్క్రిప్ట్. సరే అయితే బాగుంది, చేస్తే చాలా బాగుంటుంది మనకి, బట్ ఎలాగో అని చెప్పి మళ్ళీ అప్పుడు అందరినీ కనుక్కున్నా. ఉంటే మనకు డైరెక్టర్ వచ్చాను, ఉంటే డైరెక్టర్తో, కో డైరెక్టర్తో, అదే ప్రొడక్షన్ హౌస్తో కనుక్కుని అయిపోయింది. అంటే ఆ 3-4 సినిమాలు ఇమీడియట్గా చేసాం, ఒప్పుకుని చేసి ఒక షెడ్యూల్ చేశాను, ఒక 10 days చేసి వచ్చిన తర్వాత నాయనా నీకు అబద్ధం నాకు నిజం. అటు నుంచి సితార వాళ్ళు, కింగ్డమ్ వాళ్ళు ఫోను ప్యాచ్ వర్క్ అని, కూలీ వాళ్ళు ఫోను ప్యాచ్ వర్క్ అని, ఇంకో 2 సినిమాలు ప్యాచ్ వర్క్ అని ఫోన్లు, సేమ్ లుక్తో. అంతే కదా, కమిటీ దీంతో చేయాలా. అప్పుడు
అప్పటికప్పుడు మళ్ళీ బాంబేతో మాట్లాడుకొని మళ్ళీ వాటన్నిటికీ సేమ్ మ్యాచింగ్ చేసి లక్కీగా ఇంతవరకు ఎవరు నన్ను పట్టుకోవాలా గెటప్ అని. అంత బ్యూటిఫుల్ న్యాచురల్గా మ్యాచ్ అయింది ఓకే నా అదృష్టానికి. ఓకే మ్యాచ్ అయిపోయింది అమ్మయ్య అనుకొని అవి చేసాము. దానివల్ల ఇప్పుడు నాకు నిజం చెప్పాలంటే దీనివల్ల ఏమైపోయింది, తీరం వల్ల నవ్ ఐఎమ్ దేర్ విత్ ఆల్, నాట్ ఓన్లీ ఫ్యూ. అన్ని చేయొచ్చు ఇప్పుడు. ఇప్పుడు జనరల్గా అనుకున్న వాళ్ళకి అనుకున్నంత లేదు, ఈ వేషం అయిపు గారు ఈ బాగుంటారు లుక్ తో ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, ఎస్ దిస్ ఇస్ ది ఫస్ట్ ఇంటర్వ్యూ. చూడండి ఈ లుక్ ప్రతి డైరెక్టర్ నచ్చుతుంది. థ్యాంక్ యూ డెఫినెట్ గా ఈ టైప్ ఎవడైనా దొరుకుతారు, కావాలంటే ఇప్పుడు పెట్టుకోవచ్చు కూడా. అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు అది కావాలి అంటే ఇప్పుడు రెడీ అయిపోయింది. అదే. ఇప్పుడు నేను నాగ చైతన్య గారి సినిమా చేస్తున్నాను కార్తిక్ డైరెక్షన్ లో, అలాగే మన అరు గౌడ అని చెప్పి పెద్ద ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాం డైరెక్షన్ తో, తన హీరోగా. దాంట్లో మళ్ళీ ఇంత గాంట్లో ఉంటుంది, చుట్టంతో ఉంటుంది, హెవీ, ఇంత ఒక 7 feet హైట్ కనిపిస్తాను. ఆల్రెడీ చేసి వచ్చాము నిల్లి, టోటలీ మేడ్ అది. ఓకే అదొద్దు ఇదిగా పోలీస్ ఆఫీసర్ రెడీ, ఓకే బెస్ట్. లేదు మాంత్రికుడు రెడీ, వచ్చేసాయి 2-3 గడ్డాలు సేఫ్ సైడ్ పెట్టుకోండి, తెప్పించుకొని ఎలాగో సెట్ అయిపోతాయి. సినిమాకి వాళ్ళ లుక్ కి రెడీ అదే చేస్తున్నారు. మరి ఇంకా నా ఒరిజినల్ లుక్ కావాలంటే నా దగ్గర రెడీగా ఉన్నాయి. ఈ లుకే బాగుంది, ఇలానే ఉంచండి అసలు. కానీ మీ ముగ్గురు కలిసి సినిమా చేయలేదు కదా, మీరు రవి చేసాం. గారు, సాయి అంటే గారు. భరత్ అని చెప్పి ఒక కన్నడ సినిమా చేసాము, ఆ, కానీ దాంట్లో ఏంటంటే మా ముగ్గురికి కనెక్షన్ ఏమి ఉండదు, ఆ. ఎక్కడో క్లైమాక్స్ ఒక చోట కలుస్తాం అంతే తప్ప. ఉమ్. బట్ ఈ ముగ్గురు కలిసి చేయడం అయితే జరిగింది. కానీ తెలుగు వెయిటింగ్, నేను కూడా ఒక మంచి వెయిటింగ్ ఫర్ ఏ గుడ్ స్క్రిప్ట్, ముగ్గురు అలా ఉండాలి అన్న దాని మీద నాకు ఒకటి ఉంది, ఉమ్. చెయ్యాలని ఉంది. ఎందుకు నాలో కూడా ఒక కథా రచయిత దర్శకుడు ఉంటాడు అదే, కాబట్టి director అది ఉన్నారు అప్పుడప్పుడు కదా. లేపుతుంటుంది. ఇప్పుడు రైట్ టైం కదా, ముగ్గురు చేస్తే బాగుంటుంది కదా అని. ఉమ్. బట్ మనకంటే ఇంకా మనం ఎదురుకుండా ఉండే వాళ్ళంటే మనకి ఇప్పుడు రన్నింగ్ లో ఉండే వాళ్ళకి ఆ థాట్ వచ్చిందంటే ఇంకా గొప్పగా పెన్ను పరిగెడుతుందేమో, బాగా. వేషాలు అదిరిపోతాయేమో వెయిటింగ్ లో ఉన్నాను. ఎగ్జాక్ట్.